ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పొంగులేటి పోయినా దీపావళికి బాంబులు పేలుతాయని చెప్పుకొచ్చారు. మళ్లీ దీపావళి కూడా వచ్చిందని కేటీఆర్ అన్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. అయితే హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మీటింగ్లో పాల్గొంటూ ఉంటాం, కానీ వాళ్ళ నరసింహమూర్తి గారు మాట్లాడుతుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నిజంగా. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నిక. 3 ఏళ్ళు ఎన్నిక పెట్టుకుని 3 ఏళ్ళు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని తెలిసి అవసరమైతే నా యావదాస్తిని అమ్ముతాను కానీ కేసీఆర్ను వదలను అనే మాట ఏదైతుందో నిజంగా మీ స్ఫూర్తికి మీ మాటకి హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా నరసింహమూర్తి గారికి. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడ్డిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి. కేసీఆర్ గారి గొప్పదనం ఇవాళ మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నారు కాబట్టి, ఇంకా మన కళ్ళ ముందు తిరగాడుతున్నాడు కాబట్టి జనరల్గా గొప్పదనం అర్థం కాదు. అట్లాగే కేసీఆర్ గారు గద్దెనెక్కినంత కాలం, గద్దె మీద కూర్చున్నంత కాలం ఆయన గొప్పతనం ప్రజలకు కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే గద్దె దిగారో ఇవాళ మీరు చూడండి, ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా ఏ మారుమూల గిరిజన గూడెంకి వెళ్ళినా ఇవాళ కేసీఆర్ గారిని తలుచుకునే వ్యక్తి లేడు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరి ముందన్నా ఒక మైకు పెట్టండి. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇవాళ కొంతమంది ఏమో సరే మన ఓట్లు వేసిన వాళ్ళేమో బాధపడుతున్నారు, అయ్యో మేము ఓట్లు వేసినా కూడా ఈ ప్రభుత్వం రాలేదు, కొంతమంది పిచ్చోళ్ళు వేరేలాగా చేశారు, పాపం అమాయకులు మోసపోయారు కాంగ్రెస్ చేతిలో అని వాళ్ళు బాధపడుతున్నారు. మన కోట అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్యన కొన్ని వీడియోలు, కాంగ్రెస్ కోట వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పి తీసి చెప్పుతో కొట్టుకుంటున్నారు కొంతమంది. జీవితంలో మళ్ళీ వేయను అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇది మనం ఎక్కడో కల్పించింది కాదు, మన ఏదో రైతులకో ఇంకొంతమందికో మనం సృష్టించిన కృత్రిమమైన ఒక వాతావరణం కాదు. ఎందుకు వచ్చింది మరి ఇంత వేగంగా మార్పు 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 మార్పును ఉదరగొట్టారు కదా. ఇప్పుడు నిజమైన మార్పు ఇప్పుడు కనబడుతుంది. కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోల చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి కాదయ్యా 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు భట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు 3.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు. మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా. మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు. నాయకుడు కింద ఉన్న మేము, ఎమ్మెల్యేలుగా ఉన్న మేము, పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు.